అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేసుకోవాలి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి మనస్తత్వం గనక అయితే మనం పరిశీలించినట్లయితే గనక వీరు అనుకున్న పని సాధించే అంతవరకు కూడా నిద్రపోని వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి వీరి యొక్క జీవితంలో కొంత ప్రభావితం అయితే చేయబోతున్నారు. అయితే వారు మంచి చేయబోతున్నారా, చెడు చేయబోతున్నారా, లేదంటే ఏదైనా చెడుకు దారి తీసేలాగా కొన్ని ప్రయోగాలు చేయబోతున్నారా అనేటువంటి విషయాలు కూడా తప్పకుండా అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీలో ఒక ప్రత్యేకత అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఆ ప్రత్యేకతకు గౌరవం అనేది తప్పకుండా ఇస్తారు. అది ఎలాగంటే గనక ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసి ఎంతో గౌరవంగా మర్యాదగా ఉంటారు. మీ యొక్క మాట తీరు చాలా ఆకర్షితులుగా ఉంటారు. మీరు ఏ మాట చెప్పినా చాలా పర్టికులర్గా కరెక్ట్గా అయితే మాట్లాడతారు. మీ యొక్క మాట శైలి, మీ ఆలోచన విధానం, మీ యొక్క పనితీరు ఎటువంటి వ్యక్తులకైనా సరే ఇట్టే నచ్చేస్తూ ఉంటాయి. మీ యొక్క ఆకర్షణ, రూపు, లావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఈరోజు ఇది లేదు, ఇది ఇస్తారని చెప్పి కనీసం ఎవరి మీద ఆధారపడినటువంటి ఒక రాశి గలవారని అయితే చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నుండి కూడా వీరు చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, లేదా వయసుకు వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత జీవిత భాగస్వామి యొక్క బాధ్యత కావచ్చు. ఎంతో చక్కగా అయితే వీరు కష్టాన్ని నమ్ముకున్న కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరితో ఎంతో బాగా కలిసిబాటు వస్తుంది. ఎంత కలిసిబాటు వచ్చినా మంచి స్థాయికి మీరు తప్పకుండా ఇటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు మీకు ముందు రోజుల్లో తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు చేసిన కర్మఫలాలు మంచి కర్మఫలాలు, అలాగే మీరు జీవితాన్ని పొందాలని చెప్పి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మీ యొక్క పనితీరు ధర్మానుసారంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఎక్కడా కూడా బాధ ఉన్నప్పటికీ కూడా కేవలం తాత్కాలికంగా అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. చివరకు కష్టాలు అయితే జాతకంలో ఎవరికి ఉండవు. అవి ఎప్పుడు తొలగిపోతూనే ఉంటాయి. సంవత్సరాలు అనుభవిస్తున్నా కూడా ప్రతిసారి భగవంతుడు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. ఇటువంటి ఎన్ని పరిస్థితుల కింద పడినా కూడా ఆయన మీ చేత్తో పట్టుకుని పైకి లేపుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు. అంటే చాలా చాలా దైవభక్తి ఎక్కువగా కనబడుతూ ఉంది. మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ చెట్టు ఎన్ని వలయాలు ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరు సమస్యలో చిక్కుకోకుండా ఒక్కొక్క సమస్య తర్వాత మీరు బయటపడుతూనే ఉన్నారు. అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహమే. ఆ భగవంతుడు మీపై చూపిస్తున్న జాలి, కరుణ అని అయితే చెప్పుకోవచ్చు. మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన డబ్బు సమస్య కానీ, ఇంకేదైనా సమస్య కానీ తప్పకుండా అయితే మీ చేతికి ఒక సమస్య అనేది, ఆ సమస్యకు తగిన పరిష్కారం అనేది దొరికి తీరుతుంది. పేదవారైతే మీ సమస్యకి ఏదో ఒక రకంగా ఈరోజు అవసరం అనుకోండి, ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అనేది దొరికి తీరుతుంది. దేవుని యొక్క కృప వల్లే మీరు అనుకోవచ్చు. ఇక మధ్యతరగతి వరకు కూడా ఉన్న వాళ్ళకైనా సరే అందరూ కూడా అన్ని రకాల సమస్యలను అనుభవించి ఒక భగవంతుడు అవకాశం అనేది కనిపిస్తూ ఉంటాడు. రేపటి రోజున ఇలా చేయాల్సిన వస్తుందని భగవంతుడు అవకాశం ఇచ్చినా కూడా అటువంటి భగవంతుడు వేడుకొని ఏదో ఒక రూపంలో అయితే మీకు తారసపడుతుంది. అది మీ అదృష్టమో లేదంటే మీ యొక్క కర్మఫలమో తెలియదు, కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మల పుణ్యం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు తెలియకుండానే ఇట్టే జరిగిపోతూ ఉంటుంది. మీరు చాలా గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా రేపటి రోజున వెతుక్కుంటూ రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు చేతి నిండా కూడా పని దొరుకుతుంది. రేపటి రోజున కష్టాలు, ప్రతిఫలాలు అనేది సాయంత్రానికి తప్పకుండా అయితే మీరు చవి చూస్తారు. రూపాయి ఎక్కువగానే మీ చేతికి కలిసిబాటు వస్తుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. సొంత నిర్ణయాలు పెరగబోతున్నాయి. సొంత ఆలోచనలు పెరుగుతాయి. అలాగే సంపాదన ఏ విధంగా ఉందో రేపటి రోజున మీరు తెలుసుకోగలుగుతారు. ఇటువంటి అంశాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం మీద అనేది ప్రతి కలయిక కూడా మీరు వారి మీద ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి విషయం కూడా, ప్రతి కదలిక కూడా వారు ఎక్కువ కోణాల్లో కనపడుతూ ఉంటుంది. వారు చేసేటువంటి వారిద్దరు మాట్లాడుకోవడం కంటే కూడా వారు చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే వదిలేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది మీ దగ్గర అవ్వాలని చెప్పి ఏదైనా కుట్ర చేసైనా సరే మిమ్మల్ని కొంత దిగజార్చాలని చెప్పి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు రేపటి రోజున మీకు కొన్ని అవమానాలు అయితే తీసుకురాబోతున్నారు. మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీరు ఖచ్చితంగా అయితే ఎక్కడికైనా సరే వినాయకుని యొక్క గుడికి ఉంటే వినాయక దగ్గర గుడికి వెళ్ళి గరికమాల సమర్పించి వారికి దండం పెట్టుకొని వస్తే మీకు అన్ని అనుకూలంగా తప్పకుండా అయితే బయటకు వెళ్ళేటప్పుడు మీ ముఖాన్ని సుందరం పెట్టుకొని వెళ్ళడం వల్ల చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీరు నిర్లక్ష్యం
వహిస్తే మాత్రం ఆ ఇద్దరు వ్యక్తులు చేసే ప్రతి పని కూడా మీకు భవిష్యత్తులో చాలా నష్టపరిచే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వారు చేసినటువంటి ఆలోచనలు అలాగే వచ్చినటువంటి స్టెప్స్ ఎత్తుకు పై ఎత్తులన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా అయితే ప్రచారం చేయబోతున్నాయి. అదేవిధంగా ప్రయత్నాలన్నీ కూడా మీరు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరంటే ఎలా తెలుసుకోవాలంటే అది మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ఏ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉందో గనక మనం గమనించుకున్నట్లయితే తప్పకుండా తెలుస్తుంది. వ్యక్తులు మీతో గడిపే ప్రవర్తనని, మీతో నడిచే నడవడికని ప్రతి విషయం కూడా మీ మనసుకు ఆటోమేటిక్‌గా ఇట్టే తెలిసిపోతుంది. అటువంటి వ్యక్తులని మీరు ఒక కంట కనిపెట్టి ఉండాలనైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దగ్గరగా ఏదైనా అవసరం వచ్చినా మాట్లాడుకునేటప్పుడు అనవసరంగా గతంలో ఏదైనా విషయాల గురించి మరలా మరలా కదిలించి గొడవలు పడ్డా కూడా అది ఇప్పుడు రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చి అని చెప్పి జాలి చూపించకండి. అది ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదు. కొంత వారిని మనం గమనిస్తూ ఉన్నటువంటి చేసిన పనులు, మాట్లాడేటువంటి తీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల మీరు తప్పించుకున్న వారనైతే అవుతారు. రేపటి రోజున మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక వ్యాపార రంగంలో మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటి రోజున కనపడుతున్నాయి కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. రేపటి రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున సరైనటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా కొనుగోలు చేసుకోవడం తప్పకుండా చేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది సమస్యలు ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి అప్పుల సమస్యల నుండి కొంత బయటపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని ఇబ్బందులు కుదుర్చుకుంటున్న వ్యక్తులు కూడా రేపటి రోజున రియలైజ్ అయిపోయి ఒకానొక సందర్భంలో మీకు డబ్బులు తిరిగిచ్చి కొంతగా ఇస్తామని చెప్పి రియలైజ్ చేసుకొని మీరు మధ్యత వ్యక్తి ద్వారా ఈ సమాచారాన్ని అందివ్వడం అనేది, డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది. రేపటి రోజున కొంత ఉత్తేజపరంగా చేసేటువంటి విషయాల్లో ఇదొకటనైతే మీ మానసిక స్థితిగతులను కూడా రేపటి రోజున కొంత మేరకు మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది కనుక సాయంత్రం వరకు బిజీగా ఉన్న మీ పనితీరులో గడుపుతూ ఉంటుంటారు. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని రేపటి రోజున కేటాయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. రేపటి రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా కనిపిస్తుంది. ధైర్యం కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక్కొక్కసారి మనం అనుకూలంగా అనిపించినప్పటికి కూడా మన ప్రతికూలతలు కూడా మనకు ఎదురైనప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం చేయలేం కనుక రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ మనసు నిండా కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇష్ట దైవనామస్మరణ చేసుకోవడం వల్ల సమయానికి మీకు నిద్ర తప్పనిసరిగా వస్తుంది. కాస్తంత ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఆలోచనలు, మంచి ఆహారం, మంచి నిద్ర కూడా వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా మాట్లాడడం వంటివి చేస్తూ ఉండాలి. ఎంత బిజీ పనిలో ఉన్నా కూడా మీరు చేసేటువంటి పనులు పక్కన పెట్టలేరు కనుక మీ ఆలోచన విధానంలో కూడా అంత మానసికపరమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం మీద కాస్త దృష్టి సాధించాలి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే వచ్చినటువంటి మీరు కష్టాన్ని రూపాయి కూడా ఏదైనా ఉంటే అది అనారోగ్యానికి అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక కొంచెం జాగ్రత్త వహించాలి. రేపటి రోజున ఖచ్చితంగా మీకు మానసికపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు అవ్వకపోవచ్చు. మరలా తర్వాత ఆ పని ఏదైతే పూర్తవుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుని దగ్గరకు వెళ్ళి, గుడికి వెళ్ళి చక్కగా శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి, ఇష్టమైన దేవుడు ఏ గుడికైనా వెళ్ళి కాసేపు దేవుని దర్శించుకొని ప్రశాంతంగా కూర్చొని వచ్చినట్లయితే మీకంటే కాస్త ఏదైనా సరే అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మనకి ప్రసాదం అనేది మీకు చాలా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంట్లో తప్పనిసరిగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో మంచిది. ఇవన్నీ చేయడం వల్ల మీకు విజయం మీ వెంటే ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అయితే దైవాన్ని అసలు మర్చిపోవద్దు. దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతి పని మొదలుపెట్టినట్లయితే ఆ ప్రతి పనిలో మీకు ఘన విజయాలు అయితే లభించి తీరుతాయి. మీరు రేపటి రోజున ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా ముందు ఇష్టదైవానికి పూజ చేసి ఆ తర్వాత మీరు గణపతి పూజ చేసుకొని మీరు ఏదైనా వ్యాపార రంగంలో అడుగుపెట్టినట్టయితే ఎంతో మంచి శుభ ఫలితాలు అయితే కనబడిపోతున్నాయి. తప్పకుండా అయితే ఇవన్నీ మీరు ఆచరించి తీరవలసి ఉంటుంది. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.